అంటే సైబరాబాద్ మొక్క అది గుంటూరులోకి వెళ్ళింది. అంటే అధికారుల బదిలీలకు సంబంధించి విన్నాం, కానీ ఫర్ ద ఫస్ట్ టైం పాలిటిక్స్లో అంటే ప్రభుత్వానికి సంబంధించి ఎంపీలు ఎమ్మెల్యేల బదిలీలు వింటూ ఉన్నాం. ఇది కరెక్టేనా, లేకపోతే అసలు ఏంటి? ఏదో ఒకటి అయితే చేశాను అని చెప్పుకోవడానికి ఏమన్నా చేస్తున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి? సో సాధారణంగా ఏంటంటే మనం అందరికీ పరిచయం ఏంటంటే అధికారులు బదిలీలు అవుతుంటారు, సహజంగా ఐఏఎస్లో ఉద్యోగులు బదిలీలు అవుతుంటారు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామం ఏంటంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, మాజీ మంత్రులు బదిలీలు అవుతున్నారు. విచిత్రమైనటువంటి పరిణామం నెలకొందనేది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో ఒక పెద్ద సెటైర్ వేసారు. ఆయన ఏ రాష్ట్రంలో లేదు ఇలా అధికారులు బదిలీలు చూసాం, కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలు లేదా మంత్రుల్లో, మాజీ మంత్రులను బదిలీ చేయడం అనేది కొత్త తరహా. ఇది 150 మందిని నువ్వు మార్చుకున్నా కానీ నువ్వు గెలవు, ఈసారి అధికారంలో రావని చెప్పేసి ఆయన చెప్పేశాడు చంద్రబాబు నాయుడు. సరే, ఒక ప్రతిపక్ష నేతగా ఆయన విమర్శిస్తున్నారంటే ఓకే. అయితే అసలు ఇష్యూ ఏంటంటే అసలు వీళ్ళని మార్చడం అనేది, ఇది ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళని మార్చడం అనేది అసలు ఏ యాంగిల్లో ఆ విధంగా చేస్తున్నారనేది ఎవరికి అర్థం కావట్లేదు. కానీ పర్ఫెక్ట్ చేస్తున్నారనేది సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నారు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి వైనాట్ 75 దిశగా మేము మారుస్తున్నాం, బదిలీలు చేస్తున్నాం అని అంటున్నారు. వాళ్ళు మామూలుగా ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సర్వే ప్రకారం మేము ఇది చేస్తున్నారు అని చెప్పేది తాడేపల్లిలో వినిపిస్తున్నటువంటి మాట. సహజంగా ఏంటంటే ప్రజాప్రతినిధులు వాళ్ళు కింది స్థాయి నుంచి పై స్థాయికి వస్తారు. అంటే మండల ప్రెసిడెంట్ నుంచో లేకపోతే అక్కడ లోకల్గా నామినేటెడ్ పోస్టులోనో ఏదో ఒక పదవి నిర్వహించి అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తుంటారు. ప్రజలతోటి మమేకమైనటువంటి లీడర్స్ వీళ్ళంతా. ప్రజలతో సత్సంబంధాలు కలిగినటువంటి వాళ్ళే లీడర్లుగా వస్తారు. ఎంపీ, ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు అంటే అన్ని సంబంధాలు పెట్టుకొని వస్తారు. ఒకవేళ సంబంధాలు లేకపోయినా కానీ ఏదో ఒక రకంగా స్వచ్ఛంద సంస్థలో పెట్టుకొని సహాయం, సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు పరిచయం అయిన తర్వాత మాత్రమే వాళ్ళు ప్రజాప్రతినిధులుగా చట్టసభల్లో అడుగు పెడతారు. ప్రజలు కూడా ఆదరించి వాళ్ళు చట్టసభలకు పంపిస్తారు. ఇది మూల సూత్రం ప్రజాప్రతినిధులకి. వాళ్ళు గెలవాలంటే ప్రజల్లో ఉండాలి. కానీ ఈయన ఏం చేస్తున్నాడు, ఒక చోట గెలిచినటువంటి ఎమ్మెల్యేలని తీసుకెళ్ళి ఇంకో చోటకు మారుస్తున్నారు. దానికి కారణం ఏంటి? ఇక్కడ గెలవలేరు కాబట్టి ఇంకో చోటకు మారుస్తున్నాము అని చెప్పి చెబుతున్నారు. ఇప్పుడు ఇక్కడ లోకల్గా ఉండేటువంటి ప్రజలే ఆదరించకపోతే పక్కన నియోజకవర్గం ప్రజలు ఎలా ఆదరిస్తారు అనేది ఒక ఆశ్చర్యకరమైన పెద్ద ప్రశ్న, అసలు సమాధానం లేనటువంటి ప్రశ్న. ప్రజాప్రతినిధులకి అసలు వాస్తవంగా ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ప్రజలతోటి అక్కడ పరిచయాలు ఉంటేనే వాళ్ళతోటి నడుస్తారు. అసలు ఏమాత్రం పరిచయం లేనటువంటి వాళ్ళని ఒక ఎక్స్ నియోజకవర్గం నుంచి వై నియోజకవర్గానికి, వై నుంచి జెడ్ నియోజకవర్గానికి వేస్తే అక్కడ ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనేది ప్రశ్న. అసలు ప్రశాంత్ కిషోర్ ఆ విధమైనటువంటి సర్వే రిపోర్ట్లు ఎలా ఇచ్చారు అనేది కూడా ఇంకో ప్రశ్న. సో దీంట్లో భాగంగా సైబరాబాద్ మొక్క ఏదైతే ఒక ట్యాగ్ లైన్ చెప్తూ ఉంటారో మంత్రి విడుదల రజని, ప్రస్తుతం చిలుకలూరుపేట ఎమ్మెల్యే ఆవిడ, చిలుకలూరుపేట ఎమ్మెల్యే ప్రజెంట్ మంత్రి అయ్యారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అక్కడ పనిచేస్తున్నారు. ఆవిడ చిలుకలూరుపేటలో ఈసారి గెలవలేదు అని చెప్పి గుంటూరుకు మార్చారు. అంటే సైబరాబాద్ మొక్క పోయి చిలుకలూరుపేటలో వాలింది. అక్కడ నాటారు ఫస్ట్. ఆ చిలుకలూరుపేటలో నాటిన మొక్కను మళ్ళీ అక్కడ పీకేసి మళ్ళీ గుంటూరులో నాటారు ఎవరు, జగన్మోహన్ రెడ్డి. సో ఈ విధంగా ఇలాంటి మొక్కలను చాలా పీకేస్తున్నాడు ఆయన పీకుతున్నటువంటి మొక్కల్లో ఆల్రెడీ ఇప్పటికి 11 మొక్కలను పీకేశాడు ఆల్రెడీ. ఇది ప్రకాశం, గుంటూరు జిల్లాలో 11 మొక్కలను పీకేసేసి ఆయన ఒక చోట నుంచి పీకి ఇంకో చోట నాటారు. ఇంకో చోట నాటితే దానికి నీళ్లు పోయాలి కదా, నీళ్లు పోయాలి, ఎరువులు వేయాలి మొక్కను పెంచాలంటే. అంటే ఒక దగ్గర పీకేసి ఇంకో చోటకి వెళ్ళిందంటే మొక్క బతుకుతుందని కూడా గ్యారంటీ లేదు జనరల్గా మొక్క గురించి మాట్లాడితే. అంతే, ఆడ వాతావరణం దాన్ని బట్టి కదా. ఇప్పుడు సాయిల్ బట్టి మొక్కలు పెరుగుతుంటాయి. అక్కడ వాటరు ఇవన్నీ దానికి మళ్ళీ ఎరువులు వేయాలి. వాతావరణాన్ని బట్టి ఆ భూ సాయిల్ని బట్టి ఎలాంటి ఎరువులు వేయాలి, ఎలాంటి నీళ్లు పోయాలి, అవన్నీ ఉంటాయి. సరే, అలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి? తీసుకున్న తర్వాతనే నేను మొక్కలు నాటాను, ఇక్కడ మొక్కను పీకేసి అక్కడ వేసానని చెప్తున్నారు ఆయన. సరే, మొత్తం అసలు పాసిబిలిటీ ఉంటుందా జనరల్లీ? అదే నేను ఇందాక స్టార్టింగ్లో నేను వివరించింది అదే. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఒక కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు సపోజ్ ఏదైనా రూల్ ఉందా ఇలా మార్చుకోవచ్చు అని? అంటే రూల్ ఏం లేదు. ఎక్కడైనా ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఎక్కడైనా పోటీ చేయొచ్చు. భారతదేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ప్రధానమంత్రిగా కూడా చేయొచ్చు. పోటీ చేయటం కాదు కదా, గెలవాలి కదా.
ఇప్పుడు వీళ్ళందరికీ ఆల్రెడీ పొజిషన్లో ఉన్నవాళ్ళు కదా, మరి వీళ్ళని ఒకదాని దగ్గర నుంచి ఇంకో దగ్గరికి, ఇప్పుడు ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ వాళ్ళంటే అధికారులు అది వేరు, అది ఫైల్ మూమెంట్, వాళ్ళ ఎడ్యుకేషన్ అంతే. వాళ్ళేమి ప్రజలతో సంబంధాలు డైరెక్ట్గా ఉండవు, వాళ్ళకి ఓన్లీ ఫైల్ మూమెంట్ అవును అంతే తప్ప వాళ్ళకి ప్రజలతో దగ్గరగా ఉన్న వాళ్ళు, ప్రజలు అక్కడ ప్రాంతం గురించి తెలిసి అక్కడ నెగ్గిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసేసి వేరే చోటకి ఎక్కడో తెలియని ప్రాంతానికి పంపించడం అనేది ఏదైనా రూల్ ఉందా సెక్షన్? అంటే మన రాజ్యం రూల్ ఏం లేదు, అట్టేం లేదు, మార్చుకోవచ్చు. దానికి ఏం లేదు. ఎవరిని ఎక్కడ తెలంగాణలో కూడా పోటీ చేయించవచ్చు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు, దానికేం లేదు, అదేం లేదు. కాకపోతే ఏంటంటే ఆడ గెలవాలి కదా, అల్టిమేట్గా గెలవాలి అని అంటే అక్కడ పరిచయాలు ఉండాలి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి అందరూ ఇప్పటికి కూడా ఎందుకు ప్రశంసిస్తూ ఉంటారు అందరూ? ఇప్పుడు రాజశేఖర రెడ్డిని ఆల్మోస్ట్ విపక్షాలు కూడా రాజశేఖర రెడ్డి మంచోడు అని ఉంటారు. కారణం ఏంటంటే ఆయన ప్రతి వాళ్ళని పరిచయాలు ఎక్కువ, ప్రతి వాళ్ళని పేరు పెట్టి పిలుస్తారు అందరినీ, ఆ పరిచయాలు ఉన్నాయి. సో అలాగే ఎమ్మెల్యేకి పరిచయాలు, ఇప్పుడు ఆల్రెడీ 2019లో ఫ్రెష్ ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గెలిచినటువంటి వాళ్ళు ఫ్రెషర్స్ ఉన్నారు. వాళ్ళకి పూర్తి స్థాయిలో ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలే పూర్తి స్థాయిలో పరిచయం ఉండదు. ఓన్లీ అక్కడ ఉండేటువంటి లీడర్స్ ఎవరో కొంతమంది పరిచయం ఉంటారు, వాళ్ళ ద్వారా నడిపిస్తారు రాజకీయాలు. ప్రజలు పరిచయం చేసుకున్నారు, ప్రజలతో పరిచయం అయింది అనే సమయానికి తీసుకెళ్ళి వీళ్ళని వేరే నియోజకవర్గంలో వేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 11 మందిని మార్చేశారు గుంటూరు, ప్రకాశం జిల్లాలో. మిగిలినటువంటి జిల్లాల్లో కూడా మారుస్తారని చెప్పేసి ఇప్పుడు వినిపిస్తుంది. దాంట్లో ప్రధానంగా నెక్స్ట్ బ్యాచ్, అంటే నెక్స్ట్ ఒక బ్యాచ్ అయిపోయింది, మొక్కలను పీకేసి ఇంకో చోట విడతల వారీగా పీకేస్తున్నారు. ఆయన ఈ విడతల వారీగా పీకేసే క్రమంలో తొలి విడత 11 మందిని పీకారు గుంటూరు, ప్రకాశం జిల్లాలో. ఇప్పుడు గోదావరి జిల్లాల్లో, తూర్పుగోదావరి జిల్లాలో 3 నియోజకవర్గాల్లో మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీంతోపాటు మరొక 15 చోట్ల కూడా, అంటే 15 చోట్ల గోదావరి జిల్లాలో కూడా మొత్తం 15 చోట్ల మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. దాంట్లో మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 3 సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చబోతున్నారు అనేది. వాళ్ళల్లో ప్రస్తుతం పిఠాపురం నుంచి పెండం దొరబాబు ఉన్నారు. ఆయన ప్లేస్లో ప్రజెంట్ ఎంపీగా ఉన్నటువంటి వంగా గీత, కాకినాడ ఎంపీగా ఉన్నారు. ఆవిడని తీసుకొచ్చి ఇప్పుడు పిఠాపురం అక్కడ పోటీ చేయించాలని చెప్పి చూస్తున్నారు. సో అంటే అక్కడ రీప్లేస్, ఒక మొక్కను బీకేసి ఇంకొక మొక్కను నాటుతున్నారు. సో తర్వాత సరే ఈమె బ్యాక్గ్రౌండ్ ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చింది, అదంతా ఓకే. తర్వాత కన్నబాబు కాకినాడ ఎంపీ స్థానం నుంచి కన్నబాబును పోటీ చేయించాలి. ఇప్పుడు రూరల్లో ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయన మంత్రిగా కూడా ఉన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ కాకినాడ రూరల్లో ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన తీసుకెళ్ళి కాకినాడ ఎంపీగా పోటీ చేయించాలి. వంగాకైతే ఇప్పుడు ఎంపీగా ఉన్నారు, ఆమెనేమో పిఠాపురం తీసుకెళ్ళి పిఠాపురం ఎమ్మెల్యేగా వేయించాలని ఇలా రీషఫుల్ చేస్తున్నాడు ఆయన. తర్వాత జ్యోతుల చంటిబాబు, ఆయన్ని మార్చాలని చూస్తున్నారు. తర్వాత ఆ స్థానంలో తోట నరసింహన్ పెట్టాలని, అక్కడ తోట నరసింహన్ పెట్టాలని, ఎవరి బదులు? జ్యోతుల చంటిబాబు బదులు, అదొక ప్లాన్ చేస్తున్నారు. తర్వాత తోట వాణి పెద్దాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు, ఆమెని జగ్గంపేట నుంచి చేయించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా మార్పులు చేస్తున్నారు. సో అలాగే పత్తిపాడు నుంచి పర్వతనేని పూర్ణచంద్రరావు స్థానంలో పర్వతనేని జానకీదేవి, ఆమెను పెట్టాలని చూస్తున్నారు. సో ఇలా మనకి ఇప్పుడు వచ్చినటువంటి సెకండ్ బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్ అయిపోయిన తర్వాత సెకండ్ బ్యాచ్ వచ్చినటువంటి పేర్లు ఇవి. సో వీళ్ళతో పాటు మొత్తం విడతల వారీగా మొత్తం ఫిబ్రవరి నాటికి ఒక 50 మంది, కనీసం ఒక 50 మొక్కలను నాటేసి, ఒక 50 మొక్కలను పీకేసి ఇంకో చోట నాటడం, లేదంటే కొన్ని పనికిరాని మొక్కలను తీసేయటం, ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అందుకే సైబరాబాద్ మొక్క అనేది, సైబరాబాద్ మొక్క చిలకలూరుపేటలో నాటారు. చిలకలూరుపేటలో నాటిన మొక్క అక్కడ పనిచేయట్లేదని చెప్పి మళ్ళీ అక్కడ పీకేసి గుంటూరులో నాటారు. అలాగనే చాలా మొక్కలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 151 మొక్కల్లో దాదాపుగా ఒక 80 మొక్కల్ని పీకేసి వాటిని ఎక్కడ నాటమా లేదంటే పక్కన పడేయటమా అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్క్రూటినీ చేస్తున్నటువంటి పరిస్థితి. సో దీంట్లో ఆ మొక్కలన్నీ వాడిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఆ మొక్కలన్నీ వాడిపోయి ఉన్నాయి అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన. సర్వేలు కూడా అది చెప్తుంది. ప్రశాంత్ కిషోర్ ఈ మొక్క పనికిరాదు, ఆ మొక్క పనికిరాదు, సరే ఈ మొక్కను తీసేసి అక్కడ వేయండి, ఈ సాయిల్లో పనికిరాదు, ఆ సాయిల్లో అయితే పనికొస్తుందేమో చూడండి అనే ఒక ప్రయోగం చేయండి అని చెప్పి చెప్తున్నారు. అయితే ఓవరాల్గా ఏంటంటే అసలు ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సీక్రెట్ రిపోర్ట్ ఏంటంటే 26 చోట్ల మినహా ఎక్కడ 26 మంది ఎమ్మెల్యేల మినహా గెలిచేటువంటి అవకాశం లేదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ అని ఇప్పుడు సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతుంది. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎంతమందిని మార్చుకున్నా
ఇక్కడ పనికిరాని వాళ్ళు పక్క నియోజకవర్గంలో ఎట్ట పనికి వస్తారు అనేది ఒక క్వశ్చన్ వస్తుంది ఇప్పుడు. అవును. కానీ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం పర్ఫెక్ట్గా మేము సర్వేలు చేసుకొని మేము వెళ్తున్నాము, బస్తీ మీద సవాల్ రాండి చూసుకుందాం, మేమే మళ్ళీ వస్తాం అధికారంలో కానీ ఆయన చెబుతున్నాడు. సో ఏది చెప్పినా కానీ అసలు ఫండమెంటల్గా ప్రజాప్రతినిధుల బదిలీలు అనేది ఇది రాజకీయ చరిత్రలోనే ఒక కొత్త పందా అని చెప్పి అనుకోవచ్చు. సో అది చాలా వరకు ఎక్కడ కూడా క్లిక్ అయినట్టు కనిపించట్లా. కొన్ని సందర్భాల్లో ఒక్కో చోట ఏదన్నా క్లిక్ అయితే అవ్వచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటి, నేను తిరుపతిలో నేను పాదయాత్ర చేసేటప్పుడు నాకు ఫిజియోథెరపీ చేసిన డాక్టర్ని పెడితే నేను గెలిపించాను కదా ఇలా అనుకుంటున్నారు. సో బాపట్లో నేను నందిగామ సురేష్ నామినేషన్ ఏంటి కూడా డబ్బులు లేకపోతే నేను పెట్టి గెలిపించాను కదా బాపట్లో, కాబట్టి నేను ఎవరిని పెడితే వాళ్ళు గెలుస్తారు అనేటువంటి యాంగిల్లో ఆలోచిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈ మొక్కలను పీకేయటం, నాటడం, లేదంటే అసలు పక్కన పడేయటం ఇవి చేస్తున్నారు. సరే జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోగం ఎంతవరకు క్లిక్ అవుతుంది అనేది చూడాలి మనం. క్లిక్ అవుతా పోతే తర్వాత సంగతి. ఇప్పుడు ఆ మొక్కలకి ఇప్పుడు ఇబ్బందిగా ఉంది. అవును. సో ప్రజెంట్ అయితే వైసీపీలో పీకడం పాతడం అనేటువంటి కార్యక్రమం నడుస్తున్నట్టుంది. సో అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఏంటి అనేది అందరికీ ఒక క్లారిటీ అయితే ఉంది, బట్ వైసీపీ వాళ్ళకి ఉందని అనుకుంటున్నాము. సో చూద్దాం అసలు ఏం జరుగుతుంది, ఏంటి ఆ మొక్కలు బతుకుతాయా వాడిపోతాయా అని ఇప్పుడున్నట్టే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ CS రావు గారు. థ్యాంక్ యూ.